మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే అండి, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటల్ని మనం విందాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్పందనను ఆ టీవీ స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమందు నాయన నీ యొక్క వర్తమానం అందించడానికి నీ ప్రజల ఎదుట నిలిచి ఉండగా, నీ సేవకునిగా నీ పక్షంగా నిలిచి ఉండగా, ఈ మానవ జ్ఞానాన్ని వాక్చాతుర్యాన్ని నాయన మీరు మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. పూర్తిగా నీవే నన్ను ఆవరించి నీ ప్రజలకు అవసరమైన నాయన విషయాలనే నీ ప్రజలతో మీరు పంచుకొనండి. మీ ప్రజలు కూడా నాయన ఆసక్తితో నీ మాటలను వినడానికి, వాటిని హృదయంలో భద్రపరుచుకోవడానికి, విన్న మాటల ప్రకారము జీవించడానికి, ఒక త్యాగపూరితమైన నిర్ణయాలతో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. నీ వాక్యము జుంటె తేనె వంటిది, అది రుచికరమైనటువంటి మాంసాహారము వంటిది. నీ వాక్యము మేలిమి బంగారము కంటే శ్రేష్టమైనది గనక ఆ దివ్యమైన వాక్యాన్ని ఆసక్తితో స్వీకరించే వారిగా నీ ప్రజలను ఉంచి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే అండి, మనం కిందటి వారంలో పరిశుద్ధాత్ముడు ఎవరు అనే ప్రశ్నకి ఆయన దేవుడై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున మరొక మారు ఆ ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే, చాలామంది ఆయన ఒక శక్తి అయి ఉన్నాడు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఆయనకి పెట్టబడిన పేర్లను మనం ఆలోచన చేస్తే ఆయన వ్యక్తిత్వము కలిగిన వాడు అని మనకు అర్థమవుద్ది. ఉదాహరణకి పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఆయన సహాయకుడు అని, ఆయన ఆలోచనకర్తని, ఆయన మన పక్షాన మనలో ఉండి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తని, ఆయన ఉత్తరవాది అడ్వకేట్ అని, అలాగే ఆయన ఆదరణకర్త అని, ఇలా అనేకమైన పేర్లు ఆయనకి పెట్టబడ్డాయి. అంటే ఈ పేర్లు సహాయకుడు, ఆలోచనకర్త, మన పక్షముగా విజ్ఞాపన చేయువాడు, ఇలాంటి పేర్లు ఒక శక్తికి పెట్టబడతాయి అంటే ఎన్నడూ కాదు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు గనకే అలాంటి పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకి నా ముందు పోడియం ఉంది. ఆ పోడియాన్ని ఎవరైనా తీసుకొస్తే ఆయన వచ్చాడు లేక ఆమె వచ్చింది అని అనగలమంటే అనలేం. అలా అని ఒక మనిషి లోపలికి వస్తే అది వచ్చింది ఇది వచ్చింది అని అనలేం. అంటే వస్తువులకి వాడేటటువంటి సర్వనామం అది ఇది అని ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి వాడేనప్పుడు మాత్రం ఆయన వచ్చాడు ఆమె వచ్చింది అని ఉంటుంది. అలాగే మనం బైబిల్ గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవునికి అనేకమైనటువంటి పేర్లు ఇస్తూ ఆ పేర్లకు ప్రతిగా సర్వనామాన్ని పలికేనప్పుడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు, ఆయన సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఆయనకి పేర్లు ఇవ్వబడ్డాయి.
అలాగే సర్వనామముగా ఆయన్ని పలికేనప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు ఇలాగా అలాగా చేస్తాడు అని ఆయన అనే పురుషనామ సర్వనామంతో కూడా ఆయన పిలువబడ్డాడు. వీటిని బట్టే మనం తెలుసుకోవచ్చు, ఒక జీవము లేనటువంటి ఒక పదార్థంతో మనకు ఎలాంటి ఉపయోగం ఉండదని మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని దానికి చెప్తే, ఉదాహరణకు ఒక స్తంభానికో ఒక గోడకో లేక ఒక దేనికో దానికో మనం మన సమస్యని చెప్తే అది వినలేదు, మనల్ని అర్థం చేసుకోలేదు, మనకి ఎలాంటి సహాయాన్ని చేయలేదు. అలాగే పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి అయితే, అంటే ఉదాహరణకు ఒక విద్యుత్ శక్తి అయితే ఆయన్ని మనం వాడుకోగలము, కానీ ఆయన మనల్ని తన చిత్తము నెరవేర్చడానికి వినియోగించుకోలేడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, కానీ ఆయన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు గనక మనం విషయంలో ఆయన సరిగా అర్థం చేసుకుని సహాయం చేస్తాడు. అలాగే మనలో ఉండి ఆయన తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని కలిగినవాడు అని మనం గుర్తించాలి. ఉదాహరణకి తండ్రి అయినటువంటి దేవుడు ఎలా వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో, అలాగే మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకి ఆయనలో ఉండవలసిన వ్యక్తిత్వ లక్షణాలు మనం కొన్ని చూద్దాం. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనం 2వ వచనాన్ని గనక ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం ఒకసారి చదవగలిగితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని అక్కడ మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలివి వివేకము కలిగినటువంటి వాడు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం ఆయనకి ఏదైనా ఆయనకి చెప్పినప్పుడు ఆయన మన గురించి ఆలోచన చేస్తాడు, మనల్ని సరైన విధంగా అర్థం చేసుకుంటాడు, మూడవదిగా మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు ఈ విషయాలు మనం గుర్తెట్టుకోవాలి. అంటే మనం మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునితో సంభాషించగలిగి మన సమస్యలను చెప్పుకుంటే ఆయన మన గురించి ఆలోచిస్తాడు, సరైన విధంగా అర్థం చేసుకుంటాడు, మనకి సహాయం చేస్తాడు. ఉదాహరణకి అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఈ అపోస్తలుడైన పౌలుకి లేక శీలా ఇలాంటి వారికి కొన్ని సమస్యలు ఎదురైనవి. వారేమో యేసయ్య నందలి విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడతాడు అని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉండగా, మరికొంచెం మంది వచ్చి లేదు యేసయ్య నందు విశ్వాసం ఉంచండి మంచిదే, కానీ ఖచ్చితంగా మీరు ధర్మశాస్త్రంలో చెప్పిన పనులు క్రియలు చేయాలి, అలాగే సున్నతి పొందాలి, అప్పుడు మాత్రమే మీరు రక్షించబడతారు అని పెద్ద గందరగోళాన్ని రేపారు. అయితే అప్పుడు ఈ పౌలు గారు వీళ్ళు ఈ సమస్యను యెరూషలేములో ఉన్న మెయిన్ సంఘానికి తెలియచేసినప్పుడు, అపోస్తలులందరూ కూడుకొని దీన్ని ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు చివరిగా కొన్ని వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, అన్యులలోండి రక్షింపబడినటువంటి వారి మీద మనం అధికమైనటువంటి భారాలు పెట్టకూడదు, కనుక ఇదిగో అవసరమైనవి ఏమైతే ఉన్నాయో వారు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహ సంబంధమైన వాటిని తినకూడదు, వ్యభిచారము జోలికి వెళ్ళకూడదు అని కొన్ని నిర్ణయాలు చేసి, మీరు యేసయ్య అందలి విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ కలుగుద్ది అని వారు పత్రిక రాసి పంపిస్తూ
ఇలా చెయ్యమని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటాడు. అంటే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మధ్య ఒక వ్యక్తిగా ఆయన ఏం చేశాడు అంటే వారు చేసే ఆలోచన నిర్ణయాలకు ఆయన కూడా తన సమ్మతిని తెలిపినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే యేసయ్య కొన్నిసార్లు బోధిస్తూ అన్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కనుక ఈ రోజున తోడేళ్ళు లాంటి వారు మిమ్మల్ని చీల్చివేయాలి అని చూస్తుండగా పాముల వలె వివేకం కలిగి మీరు తప్పించుకొనండి. అలాగే పావురము వలె నిష్కపటం కలిగి దూషించేవాడిని బదులు దూషించక, కొట్టేవాడిని బదులు కొట్టక, చంపేవాడిని ప్రతిగా చంపక, మీరు ఏ హాని చెయ్యకుండా మీరు జాగ్రత్త పడాలి అని ఆయన చెప్తా అంటాడు. నా నామము పేరట మీరు అవమానాలు పొందవలసి ఉంటుంది, నిందలు పొందవలసి ఉంటుంది, మరణాన్ని కూడా మీరు చవి చూడవలసి ఉంటుంది. కనుక మిమ్మల్ని ద్వేషించేటటువంటి వారు ఏం చేస్తారంటే, నన్ను ద్వేషించేవారు మిమ్మల్ని పట్టుకుని మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని చెరసాలలో వేయిస్తారు, మిమ్మల్ని కోర్టులకి, హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి లాగుతారు. అలాంటి సమయంలో ఏం చెప్పాలా అని మీరు టెన్షన్ పడొద్దు. కానీ ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో మీలో మీ తండ్రి ఆత్మ ఉండి మీతో మాట్లాడిస్తుంది గనక మీరు ఎలాంటి టెన్షన్కి గురి కావద్దు అన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు మనం ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో ప్రత్యర్థికి తెలియనప్పుడు ఎదురాడడానికి కానీ కాదనడానికి వీలు కాని వాక్కును, జ్ఞానాన్ని మనము ప్రదర్శించినట్లు ఆయన మనల్ని తన ఆత్మతో నింపి మనలోండి ఆ విషయాలను బయలుపరుస్తాడు. కనుక మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఆత్మ తెలివి వివేకములు కలిగినటువంటి ఆత్మ గనక మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే అద్భుతమైనటువంటి వాక్శక్తితో, అద్భుతమైనటువంటి ప్రత్యర్థి ఎదురాడి గెలవలేనటువంటి ఆత్మతో నింపి మనల్ని వాడుకుంటాడు. ఉదాహరణకి ప్రవీణ్ ప్రగడాల గారు లాంటి గొప్ప దైవజనులు, వారు రక్షణ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉంటే ఆయన జ్ఞానాన్ని చాలామంది వ్యతిరేకించలేకపోయారు, దాన్ని తప్పని ఖండించలేకపోయారు. ఉన్న వాస్తవాలు బయటికి వస్తే దాన్ని సహించలేక అలాంటి వ్యక్తిని చంపేయాలి అని వారు కోరుకున్నారు. ఇది ఇప్పుడు జరిగిన సంఘటనే కాదు, కానీ 2000 సంవత్సరాల కిందట స్తెఫను అనేటటువంటి ఆ శిష్యుణ్ణి దేవుడు తన ఆత్మతో నింపి తన జ్ఞానాన్ని తన ద్వారా ప్రదర్శిస్తూ ఉంటే అతన్ని అడ్డగించలేక కాదనలేక వారి వస్త్రాలు చింపుకుని పళ్ళు నీరు రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఇది ఎంతటి ఎదురాడలేని కాదనలేని వాక్కు జ్ఞానం ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది అంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. ఉదాహరణకి అపోస్తలులు పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అధికారులు వారిని పట్టుకొని కోర్టులో నిలబెట్టి ఏ అధికారం చేత యేసును గురించి బోధిస్తున్నారు, ఏ అధికారం చేత ఎలాంటి స్వస్థతలు చేస్తున్నారు, మీరు ఆ యేసును గూర్చి ప్రకటించకూడదు అని ఒక తీర్మానం చేసినప్పుడు పేతురు గారు, యోహాను గారు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. ఇదిగో ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ మనిషి పేరుట రక్షణ లేదు, కానీ నజరేయుడైన యేసు ద్వారానే పాప క్షమాపణ, ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడడం, దేవుని బిడ్డగా మారి పరలోకానికి చేరే ధన్యత యేసు నామంలోనే ఉంది, మరి ఏ నామమున లేదని వారు ధైర్యంగా ప్రకటన చేసినప్పుడు దాన్ని వారు కాదనలేకపోయారు.
కనుక మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారు అంటే మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా ఆత్మ మీద ఆధారపడి నేను ఈ సమయంలో ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వివేకంగా నా పనిని చక్కబెట్టుకోవాలో ప్రభువా నీ ఆలోచన ఇవ్వి, నీ జ్ఞానాన్ని ఇవ్వని వేడుకుంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన విధానంలో ఆయన మనల్ని నడిపిస్తూ ప్రతి పనిలో విజయాన్ని చూసేలా చేస్తాడు. ఇక పరిశుద్ధాత్మ దేవునిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాల్లో మరొక లక్షణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుభూతిని చెందేటటువంటి వ్యక్తి. అంటే వివిధ విషయాల్లో అనుభూతిని చెందుతాడు. ఉదాహరణకి మనం ఒక వ్యక్తి సర్ప్రైజ్ అని చెప్పి మన కళ్ళు మూసి ఒక స్వీట్ని మన నోట్లో పెడితే మనం వెంటనే ఆ మాధుర్యానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. అలాగే ఒక వ్యక్తి మన కళ్ళను మూసి మండుతున్నటువంటి లేక ఒక పచ్చిమిరగా ఇరిచి మన నాలిక మీద పెడితే వెంటనే కారమని మనం కళ్ళంట నీళ్ళను అంటే ఆ విషయాన్ని మనం ఫీల్ అవుతాం. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం, మనం దుఃఖ పెట్టగలమని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మనందలి ఆనందించన్నాడు, తండ్రి ఈ సంగతులు నీవు ఇది జ్ఞానులైన వారికి మరుగుపరిచి పసిబాలురైనటువంటి నా శిష్యులకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి పరిశుద్ధాత్మలో ఆనందించినట్లుగా మనం చూడొచ్చు. అంటే ఈ పరిశుద్ధాత్మలో ఆనందం తిని త్రాగడం ద్వారా వచ్చే ఆనందం కాదు, అది నీతి అయి ఉన్నది, అది సమాధానమై ఉన్నది, అది పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. కనుక మనలో ఉన్న దేవుని ఆత్మ ఆనందించేలాగే మనం ఎల్లప్పుడూ మంచి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి బ్రతకాలి. దేవునితో మనుషులతో సమాధానంగా ఉంటూ దేవుని ఆత్మను ఎల్లప్పుడూ సంతోషపెట్టేవారిగా ఉండాలి. అదే సమయమందు మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని చెప్పి మనకి ఎఫెసీ పత్రికలో మనకి రాయబడింది 4వ అధ్యాయం 30వ వచనంలో. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎప్పుడు దుఃఖపడతాడు అంటే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మనలో ఉన్న ప్రతి విధమైన పాపం కూడా పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి యేసయ్య రక్తము చేత కడగబడ్డం, అలాగే మనం దేవుని యొక్క ఆత్మను వరంగా పొందుకున్నాం. ఇప్పుడు కడగబడిన మనం పరిశుద్ధతలో నిలిచి ఉంటే మంచిదే, కానీ ఒకవేళ మన దేహమే అపవిత్రపరచబడితే అంటే అశుద్ధంగా అపవిత్రంగా ఉన్న ఇంట్లో మనం ఎలా అయితే నివసించలేమో అలాగే దేవుని యొక్క మనము ప్రతి విధమైన ఎలాంటి పాపం చేసి మనల్ని మలినపరుచుకున్నా ఆయన మనలో ఉండి దుఃఖపడతాడు అని తెలుసుకోవాలి. కనుక జారత్వానికి దూరంగా ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి, ప్రతి విధమైన చెడుతనానికి దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి. ఇక ఎప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అంటే పగతో రగిలిపోయే హృదయాన్ని బట్టి. అంటే ఈ రోజున చాలామంది ఇప్పుడు ఉదాహరణకి ఆదాము అవ్వలకి కయీను హేబేలు జన్మిస్తే ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. చిన్నవాడి అర్పణ దేవుడు అంగీకరించడం చూసి పెద్దవాడు విపరీతమైన కోపముతో అతడు పగతో రగిలిపోతూ వచ్చాడు. వెంటనే దేవుడు జోక్యం చేసుకుని అన్నాడు, ఇదిగో నీవు నీ పగను అలాగే దాచుకుంటే అది నీ ద్వారా ఏదో ఒక పాపాన్ని నేరాన్ని చేయడానికి గల కారణమవుద్ది గనక నీ పగను విడిచిపెట్టు అని చెప్పిన అతడు వదిలిపెట్టకుండా చివరికి తన తమ్ముణ్ణి చంపేశాడు.
కనుక మనం కూడా ఎవరి మీదైనా పగ ప్రతీకారాలతో రగిలిపోతే వారి మీద నిందించేలా, వారిని నష్టపరిచేలా, వారిని గాయపరచడానికి అది కారణమవుద్ది కనుక సూర్యుడు ఉదయించినప్పుడు మనకి వచ్చిన కోపం సూర్యుడు అస్తమించేలోపు దానిని మనం ఒప్పుకొని వదిలిపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో దుఃఖపడతాడు అంటే ప్రతి విధమైనటువంటి దుష్ట ఆలోచన కోరికలను బట్టి. కొంచెం మంది పడుకోవడానికి మంచం ఎక్కినా కానీ వారి శరీరంలో పుట్టే ఇచ్చలను ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా త్వరితగతిన ధనవంతులమైపోవాలి అని వారు ఎవరికైనా అన్యాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే దుష్ట ఆలోచన కోరికల చేత నడిపించబడతారు. ఇలాంటి హృదయం దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఇక నాలుగవదిగా ఎవరిని బట్టి దేవుని ఆత్మ దుఃఖిస్తుంది అంటే కృతజ్ఞత లేనటువంటి హృదయం. 10 మంది కుష్టి రోగులు యేసయ్య దగ్గరకు వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నప్పుడు మీరు వెళ్ళి యాజకులకు మీ దేహాన్ని కనపరుచుకొనండి అన్నాడు. వారు విశ్వసించి వెళ్తూ ఉండగానే 10 మంది స్వస్థత పొందాడు. ఒకరు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఉండగా మిగతా 90 ఎక్కడా అని అడిగాడు. అంటే వారు కృతజ్ఞతలు చెప్పకుండా, కృతజ్ఞత లేకుండా దేవుణ్ణి వదిలి వెళ్ళినందుకు ఆయన వారి విషయమై దుఃఖించాడు. ఈ రోజున మనం యేసయ్యను నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి ఇస్తూ, అలాగే మనం పడిన కష్టానికి మంచి ఫలితాన్ని ఇస్తూ, కీడుల నుండి ఆపదల నుండి తప్పిస్తే ఎవరైతే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారో అలాంటి వారిని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అలాగే క్షమించలేని హృదయం దేవుని ఆత్మను దుఃఖపరుస్తుందని తెలుసుకోవాలి. అంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మొదలుకొని, అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే అంతవరకు మనం చేసిన ప్రతి అపరాధాన్ని ఆయన క్షమిస్తుంటే, మనం ఇతరులను క్షమించలేకపోతే దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతుంది. కనుక మనం యేసయ్య మనల్ని క్షమించినట్లు మనం ఇతరులను క్షమించాలి. ఇతరులను మనం క్షమించి యేసయ్యను అడగాలి, వారిని నేను క్షమించాను ప్రభువా, నన్ను కూడా క్షమించు అని. అలాగే ఎవరైతే దేవుని యొక్క విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారో వారిని బట్టి దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతుంది. ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం, వాక్యం చదవడానికి నిర్లక్ష్యం, మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం, ప్రతి విధమైన నిర్లక్ష్యం దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఇక దైవ చిత్తము మనలో జరగకుండా అడ్డగించడాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ దుఃఖపరచబడుతుంది. గనక మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మన పట్ల ఆయనకి కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేర్చుకునేలా మనము తలను దించవలసిన వారమై ఉన్నాం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనడానికి ఆయన తెలివి వివేకం కలిగిన వాడు. ఆయనతో ఏమైనా చెప్పుకుంటే ఆలోచిస్తాడు, మనల్ని అర్థం చేసుకుని మనకి సహాయం చేస్తాడు. రెండోదిగా ఆయన అనుభూతి చెందేటటువంటి గుణం కలిగిన వాడు. ఆయన్ని సంతోషపెట్టవచ్చు, ఆయనకి క్రోధాన్ని దుఃఖాన్ని కూడా కలిగించవచ్చు. అంటే సంతోష పెట్టేవారిగానే ఉండాలి కానీ దుఃఖ పెట్టేవారిగా ఉండకూడదు. మూడవదిగా ఆయనకున్న వ్యక్తిత్వ లక్షణాల్లో మూడవది ఏంటి అంటే ఆయన స్వయం చిత్తము కలిగినటువంటి వాడు. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తులు ఒక చోట చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ సడన్గా అక్కడ ప్రత్యక్షమై, ఇదిగో పౌలు బర్నబాను నేను ప్రత్యేకించిన పని కోసం, నేను నిర్ణయించిన పని కోసం ప్రత్యేకపరచండి అన్నాడు. అంటే వారు మిషనరీలుగా అన్యజనుల దగ్గరకు వెళ్ళి వారికి సువార్త అందించబడాలి అన్నది ఆయన యొక్క చిత్తం. వారిని ఆ పని కోసం ప్రత్యేకపరచండి అన్నాడు. అంటే ఈ రోజున మనం సంఘానికి వెళ్తున్నాము అంటే ఏదో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను గనక వెళ్ళాను వచ్చాను అని అనుకోకూడదు.
అంటే సంఘము ఆయన శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లుగానే మనం సంఘంలో జత చేయబడ్డామంటే మనం ఒక అవయవం. అయితే ప్రతి అవయవానికి దాని పని ఉన్నట్లుగానే మన పట్ల కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఆయన నెరవేర్చున్నట్లు మనం ఏం చేయాలి అంటే అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ దేవునికి విధేయులం అవ్వాలి. కొన్నిసార్లు పౌలు, శీల లేక బర్నబా లాంటి వాళ్ళు ఇదిగో ఆసియాలో వాక్యం చెప్పాలి అని ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని అడ్డగించింది వారిని. అలాగే వారు మాసిదోనియాకు వెళ్ళి ప్రకటించమని వారిని నడిపించింది. అలాగే ఫిలిప్పును చూసి రథాన్ని కలుసుకుని ఐథియోపియా దేశపు రాణి ధనాగారం అంతటి మీద అధికారి అయిన నపుంసకుడికి సువార్త చెప్పమని దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును నడిపించింది. ఇలా ఆయన మన పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు గనక ఆ చిత్తము నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం అన్ని విషయాల్లో విధేయత చూపితే ఆయన మనల్ని ఆలోచిస్తాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు, మనకి సహాయం చేస్తాడు. మనలో ఉన్నప్పుడు మనం ఆయన్ని సంతోషపెట్టే విధంగానే ఆయనకి అనుకూలంగా బ్రతకాలి. మూడవదిగా ఆయనకి స్వయం చిత్తం ఉంది కనుక ఆ చిత్తము మన పట్ల జరుగునట్లు ఆయన ఆలోచన విని ఆయన నడిపింపులో మనం బ్రతికితే మన పట్ల ఆయన చిత్తము, ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేరుతాయని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నాయన, మాలో ముద్రగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి ఇదిగో ఈ వ్యక్తి నా సొత్తు అని చెప్పి నీవు ఆ ముద్రను వేశావు. అయితే మాలో ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు గనక ఆయన ఒక శక్తి అయితే మేము వాడుకోగలము, కానీ ఆయన మమ్మల్ని వాడుకోలేడు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అని మేము విన్నాం గనక తండ్రి, నీ పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో మేము ఉంటూ నాయన, మేము మా ప్రతి పనిని వివేకంగా చక్కబెట్టుకోవడానికి, ఆలోచన కోసం, జ్ఞానం కోసం నీ ఆత్మ మీద ఆధారపడేవారిగా, అలాగే నీ ఆత్మను ఎల్లప్పుడూ సంతోషపెట్టేవారిగా, అదేవిధంగా నీ చిత్తము, ఉద్దేశాలు మా ద్వారా జరుగునట్లు ఎల్లప్పుడూ నీ ఆత్మకు విధేయులమై బ్రతుకున్నట్లు మా ఎడల కృప చూపి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.